కృష్ణ. నాకు ఒకప్పుడు మా ఫ్రెండ్ చాలా పాత ఫ్రెండ్ ఒక చిన్న సంఘటన చెప్పింది. తనకు ముగ్గురు పిల్లల్ని స్కూల్లో వదలడానికి వెళ్ళిన ముందు కార్లని దిగంగానే ముగ్గురు పిల్లల్ని గట్టి కౌలించుకొని పంపించేసారు. అందరు ముగ్గురు ఉరుకుంటూ వెళ్ళిపోయేవారు. దాని తర్వాత ఇంకో చిన్న అమ్మాయి ఇక్కడ ఉండేది. ఆ అమ్మాయి ఎవరి పిల్లనో తెలియదు. ఆ అమ్మాయి వచ్చి వీళ్ళని కౌలించి పంపించగానే ఆ అమ్మాయి కూడా దగ్గరికి వచ్చి ఇలా కౌలిస్తారా, నన్ను కౌలిస్తారా అని ఇట్లా వచ్చేది. పాప అమ్మాయిని చూసి ఈమె కూడా కౌలించుకొని ఆ అమ్మాయి కూడా ఉరుకుంటూ వెళ్ళిపోయేది. ఇట్లా జరుగుతున్నది చాలా రోజులు. అంటే ముగ్గురు పిల్లల్ని వదులుతున్నది, వీళ్ళని కౌలించుకొని పంపిస్తున్నది. ఇంతలో కూడా ఇంకెవరో పాప వచ్చి నన్ను కౌలించుకుంటారానికి వెళ్ళబడితే ఆ దగ్గర తీసుకొని కౌలించుకోవడానికి ఆ పిల్ల కూడా వెళ్ళిపోతున్నది. ఇది చాలా రిచ్ లొకాలిటీ, ఇది అంటే చాలా ధనవంతులు ఉండే ప్లేస్ ఇది. ఆ స్కూల్ కూడా చాలా ధనవంతులే పంపించగలరు, అంత ఫీజు ఉంటుంది. సో అలాంటి ప్రాంతంలో ఈ సంఘటన జరిగినప్పుడు రోజు ఇట్లానే రోజు చూస్తున్నది. పిల్లలు పంపించడం, ఆ అమ్మాయి రావటం, కౌలిస్తాను అడగటం, ఏమో కౌలించడం, పంపించడం మంచిగానే ఉంది. చిన్న పిల్లలు కౌలించుకున్నట్టు బాగుంటుందండి. అయితే ఒకరోజు అడిగిందంట పాపని, నేనంటే నీకు అంత ఇష్టమా, రోజు వచ్చి కౌలించుకుంటావు అంటే ఆ పిల్ల అన్నదంట చెప్పరాని మాటల్లో ఆ చిన్నపిల్ల చెప్పే భాషలో చెప్పింది. ఏం చెప్పింది సార్, నన్ను ఎవరు కౌలించుకోవట్లేరు ఇంట్లో అన్నది. ఎంత దుఃఖమైన విషయం అండి. ఇమ్మీడియట్గా దగ్గర తీసుకొని గట్టి కౌలించుకొని పంపించిందంట. ఆమె చెప్తున్నది ఇది వాళ్ళ పరిస్థితి. పెద్ద పెద్ద ధనవంతులు, పెద్ద పెద్ద మేడలు, పెద్ద పెద్ద కార్లు, బెంజులు, బిఎండబ్ల్యూలు అన్నీ వేసుకొని వస్తారు, కానీ పిల్లలని కౌలించుకొని ముద్దు పెట్టే టైం లేని పరిస్థితులు అయిపోయారు. నాకు అప్పుడు కూడా ఆలోచిస్తే నేను ఎంత ధనవంతుని, నేను ఏ విధంగా ధనవంతుని, నేనుండే జనరేషన్లో నేనున్న కాలంలో మాత్రం రోజు పొద్దున్నే మా అమ్మ నన్ను గట్టి కౌలించుకొని ముద్దు పెట్టి స్కూల్కి పంపించేది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా తలుపు తెరిస్తే మా అమ్మ ఉండేది, గట్టి కౌలించుకొని ముద్దు పెట్టి నాకు అన్నం పెట్టేది, అన్నీ నాకు చదువుకు నాకు కావాల్సి అన్నీ ఇచ్చేది మా అమ్మ. అప్పుడు నాకు అనిపించలేదు నేను ఎంత ధనవంతున్నాను. ఇవాళ అనిపిస్తున్నది, ఇవాళ పిల్లలు చూస్తుంటే అరే మా అమ్మ నేను ఎంత అదృష్టవంతుని, మా అమ్మ నాకు ఇంట్లో ఉండి అన్నీ చేసేది, దానంత పెద్ద ధనమే ఉందో నాకు ఇలా అనిపిస్తుంది. ఏమంటే మీకు చెప్తున్నాను, ఏదో ఇద్దరు పోయి బయట పని చేయవద్దని చెప్పట్లేదు, కానీ ఆలోచించండి మన పిల్లలకు మనం ఏమిస్తున్నాం. ఈ ఆత్మకు కావాల్సింది ప్రేమ. ఆత్మకు ఏ ధనం అవసరం లేదు. ఆ ప్రేమ ఇవ్వకుండా పిల్లల్ని పెంచితే ఏమొస్తుంది చెప్పండి. దయచేసి మీ పిల్లలకు టైం ఇవ్వండి, ఒక కవలింత ఇవ్వండి, ముద్దు ఇవ్వండి, ఇంట్లో ఉండండి. ఇంట్లో ఉండాలి. ఇల్లు అంటే అమ్మ ఉండాలి, అదే ఇల్లు. లేకపోతే ఏం లాభం చెప్పండి. హరే కృష్ణ.